ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, గత వారం ఇర్మియా ప్రవక్త జీవితాన్ని మనం మాట్లాడుకున్నాం. ప్రవక్తల జీవితాలు ఎందుకు మనం మాట్లాడుకోవాలి? ప్రవక్తల జీవితాలతో మనకున్న పని, వారి జీవితాలతో మనకున్న సంబంధం ఏమిటి అనే ఒకవేళ ప్రశ్న మొదటిసారిగా వింటున్న మీలో ఎవరికైనా కలిగితే అలాంటి వారి కొరకు బైబిల్ నుంచి సమాధానం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను అన్నాడు. అందులో ఎవరున్నారు? ఒక యెషయా గారు ఉన్నారా? ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు అన్నప్పుడు ఒక యెషయా గారు ఉన్నారు కదా, అందులో ఉన్నారు. ఒక అబ్రహాము గారు ఉన్నారా? ఉన్నారు. అలానే ఒక ఇర్మియా గారు ఉన్నారా? ఉన్నారు. అలానే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న యెహెజ్కేలు గారు కూడా ప్రవక్తలలో ఒకరు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అన్నాడు. అనగా ప్రవక్తలను మాదిరిగా పెట్టుకొనుడి అని యాకోబు గారు సార్వత్రిక సంఘానికి వ్రాస్తున్న పత్రిక, మర్చిపోకూడదు. యాకోబు గారు ఈ పత్రికను సార్వత్రిక దేవుని సంఘానికి వ్రాస్తున్నది కనుక అందరినీ ఉద్దేశించి వ్రాసిన పత్రిక యాకోబు పత్రిక అయినప్పుడు, ఈ యాకోబు పత్రికలో యాకోబు గారు చెబుతున్న మాట, ప్రభువు నామమున ఒకప్పుడు బోధించిన ఎందరో ప్రవక్తలు, ఒక ఏలియా, ఒక ఎలీషానా, ఒక మోషేనా, ఒక అబ్రహామా, ఒక నాతానా, ఒక యెషయానా, ఒక ఇర్మియానా, యెహెజ్కేలా, ఎందరో ప్రవక్తలు వారి జీవితాలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అన్నాడు. అనగా ప్రవక్తల జీవితాలు మనకు మాదిరా? ప్రవక్తల జీవితాలు మనకు పాఠాలు మనకు మాదిరి అని ఇంత క్లియర్గా మనకు యాకోబు గారు చెప్పిన తర్వాత ఇక వారి జీవితాల గురించి మనం నేర్చుకొనకుండా, తెలుసుకొనకుండా ఎలా ఉండగలం? అందుకే వరుసగా ఒక్కొక్క ప్రవక్త జీవితాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈరోజు యెహెజ్కేలు ప్రవక్త యొక్క జీవితాన్ని కొంత భాగాన్ని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇతని జీవిత చరిత్ర చాలా పెద్దగా ఉంది. యెహెజ్కేలు గ్రంథం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథంగా కనబడుతుంటుంది మనకు. ఆ మిగతా అందరి ప్రవక్తల గ్రంథాలకు యెహెజ్కేలు గ్రంథానికి చాలా తేడా ఉన్నట్టు మనం చూస్తుంటామండి. కారణం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కువగా మనకు ఆ దర్శనాలు ఎక్కువగా మనకు కనబడుతుంటాయి. ఎక్కువగా యెహెజ్కేలు గ్రంథంలో చాలా దర్శనాలు. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గారికి దేవుడు చూపించిన దర్శనాలు ఏవైతే ఉన్నాయో, కలిగిన దర్శనాలు, వాటిలో మరలా మనకు ప్రకటన గ్రంథంలో ఎక్కువగా మరలా రిపీట్ అవుతున్నట్టుగా కనబడుతుంటుంది మరలా. అందులో ఒకటి ఈరోజు మనం చూస్తామనుకోండి. కనుక వీటిని అర్థం చేసుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. దర్శనాలు కదండి, చాలా కష్టంగా ఉంటుంది. అలానే ఉపయోగించబడినటువంటి ఆ భాష, ఆ శైలి కూడా అంత సులువుగా అర్థమవుదు. యెహెజ్కేలు గ్రంథాన్ని ఇప్పటికి మరి మీలో ఎవరైనా చదువు ఉంటే తెలుస్తుంటుంది. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవటానికి. అలానే యెహెజ్కేలు గారి జీవితం కూడా అలాంటిదే. యెహెజ్కేలు ప్రవక్తను సూచన ప్రవక్తగా కనబడుతుంటాడు. సూచన ప్రవక్త. ఈ మాట గతంలో కూడా ఒక ప్రవక్త గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఉంది కదా. గతంలో కూడా ఒక ప్రవక్త గురించి, ఎవరు ఆయన? యెషయా.
యెషయా ప్రవక్త గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఇతను కూడా సూచన ప్రవక్తగా నువ్వు ఉండాలి అని ఆయన ఎంపిక చేసుకోవటం అనేది మనకు కనబడుతుంది. అలానే యెహెజ్కేలు ప్రవక్త కూడా ఒక సూచనగా దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక అనేకమైనటువంటి సూచనలను యెహెజ్కేలు ద్వారా యూదులు లేదా ఇశ్రాయేలీయులైన వారికి దేవుడు చూపించమన్నాడు, కనపరిచాడు యెహెజ్కేలు ద్వారా. అంటే సూచన అంటే మరలా మీకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది అనుకుంటే ప్రాక్టికల్ అన్నమాట. అనగా యెరూషలేములో దేవుడు ఏమి చేయబోతున్నాడో, లేదా యెరూషలేము పట్టణానికి ఏం జరగబోతుందో, యెరూషలేములో ఉన్నటువంటి మిగిలినటువంటి యూదులకు పట్టేటువంటి ఆ దుర్గతి, వారి మీదకి వచ్చే ఉపద్రవాలు ఎలా ఉండబోతున్నాయో అన్న విషయం ఏదైతే ఉందో అది ఈయన వాళ్ళ కళ్ళ ముందు చేసి చూపించాలి. అదే సూచన, అదే ప్రాక్టికల్గా చూపించటం అన్నమాటకి అర్థం. ఇప్పుడు ఇది మీకు అర్థం కావడానికి గతంలో చెప్పుకున్న ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గారిని దేవుడు సూచనగా పెట్టాడు, సూచన ప్రవక్తగా ఎంచుకున్నాడు అని ఒక మాట చెప్పాను కదా. అందులో ఒక విషయం మనం చాలా ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం. యెషయా జీవితంలో 3 సంవత్సరాలు, సుమారు 3 సంవత్సరాలు యెషయా దిగంబరిగా తిరిగాడు అని. యెషయా ప్రవక్త చరిత్ర మాట్లాడుకున్నారు, చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి, దేవుడు గోనె పట్ట ఉంటే ఆ గోనె పట్టను కూడా తీసేయమన్నాడు, జోళ్ళు కూడా విడిచిపెట్టేయమన్నాడు. అంటే కాళ్ళకు వేసుకున్న చెప్పులు తీసివేసి ధరించుకున్న గోనె పట్టను కూడా ప్రక్కన పెట్టి దిగంబరిగా 3 సంవత్సరాల పాటు యెరూషలేము యూదా దేశం అంతా తిరుగుతూ నువ్వు చెప్పాలి, నా మాటలు చెప్పాలి అని అనగానే మారు మాట మాట్లాడకుండా తలదించుకొని దేవుని మాటకు విధేయుడై రాజవంశంలో పుట్టినప్పటికీ, రాజవంశీకుడైనప్పటికీ, అంతఃపురంలో పెరిగిన వాడైనప్పటికీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి తలదించుకొని వెళ్ళి దేవుని మాటలు ప్రకటించిన విధేయుడు యెషయా అని మనం మాట్లాడుకున్నాం యెషయా చరిత్రలో. అది నెట్లో ఉంటుంది, కావాలంటే మరలా మీరు వినొచ్చు తర్వాత. ఇంతకు ఆయన్ను ఎందుకు 3 సంవత్సరాలు ఆయన దిగంబరుడిగా వెళ్ళి చెప్పమన్నాడు అన్నప్పుడు, పక్కనే ఉన్న ఐగుప్తు దేశం, అలానే దాని కిందనే ఉన్నటువంటి కూషు దేశం, ఈ 2 కూడా ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు కదా. ఈజిప్ట్ కానీ కూషు కానీ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు ఇవి. అయితే ఈ 2 దేశాలను యూదా దేశం ఆధారం చేసుకుంది, వాళ్ళ అండ చూసుకుంది. వాళ్ళ అండ చూసుకొని దేవుని మాటను ప్రక్కన పెడుతున్నటువంటి పరిస్థితి యూదా దేశం. అప్పుడు నువ్వు ఏ దేశాల అండ అయితే నువ్వు చూసుకుంటున్నావో, ఎవరిని బట్టి అయితే నువ్వు అతిశయపడుతున్నావో, యూదా దేశమా, ఆ ఐగుప్తుకు కూషుకు మరికొద్ది రోజుల్లో దేవుడు దిగంబరులుగా చేయబోతున్నాడు. అంటే దిగంబరులుగా చేయబోతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఏమీ లేకుండా చేయబోతున్నాడు దేవుడు. ఐగుప్తు దేశాన్ని ఊడ్చేయబోతున్నాడు, కూషు దేశాన్ని ఖాళీ చేయబోతున్నాడు. దానికి నువ్వు సూచనగా నువ్వు వెళ్ళి ఇలా చెప్పు, వాళ్ళకి అప్పుడైనా అర్థమవుతుందేమో. ఇది యెషయాను దేవుడు ఎంచుకున్న లేదా సూచనగా ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలీల మధ్య లేదా యూదుల మధ్య దేవుడు వాడుకున్న విధానం. ఇప్పుడు ఇది యెషయాది మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు యెహెజ్కేలు గారి దగ్గరికి వచ్చామనుకోండి. ఇప్పుడు మనకు ఈరోజు మన ప్రవక్త యెహెజ్కేలు గారు. సేమ్ యెహెజ్కేలు జీవితాన్ని కూడా మనం చూస్తుంటే ఇటువంటివి ఎన్నో విషయాలు యెహెజ్కేలు జీవితంలో కనబడుతుంటాయి. అంటే ఎన్నో సూచనలు, అలాంటిదని కాదు కానీ అంతకన్నా కూడా ఎక్కువగా కనబడుతుంటాయి ఇతని జీవితంలో. అందులో కొన్నింటిని ఈరోజు మనం చూడబోతున్నాం. రైట్, ముందుగా అసలు యెహెజ్కేలు ఎవరు, ఇతను ఎక్కడున్నాడు ప్రస్తుతానికి, దేవుడు ఇతన్ని ఎలా ఎంచుకున్నాడు, ఆ తర్వాత దేవుడు ఇతన్ని ఎలా ఇతనితో మాట్లాడుతున్నాడు లేదా ఎలా ఇతనిలో ధైర్యం నింపుతున్నాడు, ఈ విషయాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందు యెహెజ్కేలు గారు ఎవరు యెహెజ్కేలు అనేది బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం
మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 30వ సంవత్సరం. చూసారా, యెహెజ్కేలు గ్రంథం ప్రారంభమే దేనితో ప్రారంభమైంది? 30వ సంవత్సరముతో ప్రారంభమైంది కదా. ఎందుకు 30వ సంవత్సరంతో ప్రారంభమైంది? 30వ సంవత్సరానికి యూదులలో లేదా బైబిల్లో ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి 30కు ఉన్న ప్రాముఖ్యత అంటారా? 30 వయసు వచ్చింది అంటే అతను యెహోవా మందిరములో యెరూషలేములో యాజకత్వము చేయటానికి అర్హుడు. అంటే ఏజ్, ఒక సర్టైన్ ఏజ్ రావాలి. వివాహం చెయ్యాలంటే ఒక వయసు ఉండాలి. అలానే ఒక్కో ఉద్యోగానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. అలానే యెరూషలేము మందిరములో యాజకత్వం చెయ్యాలి అంటే 30 ఏళ్లకు పైబడి ఉండాలి. కనుక ఇది మొట్టమొదటగా యాజకత్వం చేయటానికి కావలసిన కనీస వయస్సు 30, మొదటిది. రెండో విషయం ఏంటన్నప్పుడు, యేసుక్రీస్తుల వారు సువార్త ప్రారంభించినటువంటి వయసు ఎప్పుడు అని గుర్తుందా? మీ వయసులే మీకు అంతద మాత్రం. యేసు ప్రభు ఎప్పుడు సువార్త ప్రారంభించాడు? 30వ సంవత్సరం కదా బాప్తిస్మం తీసుకున్నాడు. 30వ ఏట కదా ఆయన వాక్యం చెప్పడానికి సమాజంలోనికి వెళ్ళాడు ఆయన. అంటే 30 అనగానే మీకు ఇవన్నీ జ్ఞాపకం రావాలి. ఇప్పుడు ఇక్కడ యెహెజ్కేలు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు యెహెజ్కేలు గారు కూడా స్టార్టింగ్ 30 అని మాట్లాడుతున్నారంటే ఇంతకీ ఎవరు వయసు చెప్తున్నాడంటే ఆయన వయసు చెప్పుకోరు. చాలామంది వయసు చెప్పుకొని సిగ్గుపడుతుంటారులేండి కదండి. చాలామంది వయసు చెప్పుకోరు కదా. లోకల్లో ఒక సామెత చెప్తుంటారులేండి, మగాడు జీతం అడగకూడదట, ఆడవాళ్ళ వయసు అడగకూడదట. మగాడికి జీతం ఎంత అని అడగకూడదట, ఆడవాళ్ళదేమో అంటే వీళ్ళదే జీతం చెప్పకూడదు, వాళ్ళదేమో వయసు చెప్పకూడదు. కానీ ఇక్కడ యెహెజ్కేలు గారు ఆయన వయసు చెబుతున్నాడు. ఓకేనా? ఆయన వయసు అంటే వయసుతో ప్రారంభించాడు అంటే ఇక్కడే ఆయన మనసులో ఏదో ఉంది అన్న విషయం మనకు అర్థం కావాలి. ఏజ్తో ప్రారంభించాడు అంటేనే. అంటే ఇంతకీ ఏంటి ఆయన మనసులో ఉన్నదనంటే, ఆయనకు కూడా అప్పటికి 30 ఏళ్ళు వచ్చాయి. ఎవరికి? యెహెజ్కేలు గారికి. మరి 30 ఏళ్ళు వచ్చిన సంగతి ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఈ 30 ఏండ్ల ఈ వయసులో నేను కానీ యెరూషలేములో ఉంటే అక్కడ యెరూషలేము మందిరములో యాజకత్వం చేసుకుంటూ ఉండేవాడను. కానీ మరి ఇప్పుడేమైందండి యెహెజ్కేలు గారు మనం అడుగుతాం కదా, ఇప్పుడు ఏమైందంటారేంటి? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఇప్పుడు బబులోను చెరలో ఉన్నాను. అర్థమైందా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? యెరూషలేములో లేను. మరి ఇప్పుడు ఎక్కడున్నారయ్యా అంటే, నేను ఇప్పుడు బబులోను చెరలో ఉన్నాను. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం ఎక్కడ రాయబడింది? మీకు బైబిల్ అవగాహన కార్యక్రమంలో చెప్పాను. యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము, ఈ 2 గ్రంథాలను చెర గ్రంథాలు అంటారు అని. చెర పుస్తకాలు అంటారు. వేటిని? యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం, ఈ 2 గ్రంథాలను, ఈ 2 పుస్తకాలను చెర పుస్తకాలు అంటారు. అనగా యూదులైన వారు బబులోను చెరలోనికి కొనుపోబడిన తర్వాత ఆ బబులోను చెరలో ఉంటున్నటువంటి సమయంలో రాయబడినటువంటి 2 పుస్తకాలు. అందులో ఒకటి యెహెజ్కేలు అయితే మరొకటి దానియేలు. రైట్. అంటే ఇప్పుడు యెహెజ్కేలు గారు ఎందుకు తన వయస్సును జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అంటే, అయ్యో ఈ వయసులో కానీ నేను అక్కడ ఉండుంటే, ఎక్కడ? యెరూషలేములో ఉండుంటే ఏం చేస్తూ ఉండేవాడను? యాజకత్వం చేసుకుంటూ ఉండేవాడను. కానీ ఇప్పుడు ఈ వయసుకి నేను ఇప్పుడు ఎక్కడున్నాను? బబులోను చెరలో ఉన్నాను కదా అని ఆలోచన చేస్తూ ఉన్నాడట. ఎక్కడ? కేబారు నదీ తీరమున, కేబారు నదీ ప్రాంతం అని మీరు చూస్తారు. ఇంతకీ కేబారు నది ఎక్కడుంది? కేబారు నది అన్నాడు కదా. కేబారు నది ఎక్కడుంది అంటే, కేబారు నది యూఫ్రటీస్కు ఉపనది. యూఫ్రటీస్ ఎక్కడుందో మీకు తెలుసు కదా, బైబిల్లో మీకు తెలుసు కదా. యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య ఉన్నదే ఏంటిది? అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాల మ్యాప్లో అందులో 2 నదులు మీకు కనబడుతున్నాయి చూడండి. అక్కడ హిద్దెకేలు, అలానే ఫరాతు. హిద్దెకేలుని ఏమన్నారని చెప్పాను? టైగ్రీస్, అదే కదా. ఫరాతు అంటే యూఫ్రటీస్. యూఫ్రటీస్
టైగ్రీస్. ఇలా మీరు పైకి వెళితే టైగ్రీస్ నదిని ఆనుకొని ఉన్నటువంటి పట్టణమే మీకు ఏ పట్టణంగా కనబడుతుంది? నినేవే. పైన నినేవే అనగానే అది మీకు అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని అని కూడా చెప్పాను కదా. అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని నినేవే అని చెప్పాను. ఆ నినేవే పట్టణం అనేది టైగ్రీస్ నదికి ఆనుకొని ఉన్న పట్టణం అని చెప్పాను. ఆ నినేవే పట్టణం మునిగిపోవటానికి, ఆ నినేవే పట్టణ ప్రాకారాలు పడిపోవటానికి, బబులోనీయులు వచ్చేసి ఆ పట్టణం మీద పడి వాళ్ళందరినీ చంపి ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవటానికి కారణం కూడా ఆ టైగ్రీస్ నదే. ఆ నది పొంగటం, ఆ పొరలటం, ఆ పట్టణ ఆ ప్రాకారాలను మొత్తం కూడా శిథిలావస్థలోని, అంటే మొత్తం ఏమంటారు, చీరికలు వచ్చేటట్టుగా, పగుళ్ళు వచ్చేటట్టుగా చేయటం, ఆ ప్రాకారం అంతా కూడా బలహీనం పడిపోవటం, ఈలోపు బబులోనీయులు వెళ్ళేసి మొత్తం అటాక్ చేయటం, ఆ అష్షూరు రాజధాని మొత్తాన్ని కూడా వీళ్ళు ఆక్రమించుకోవటం జరిగింది. ఇదంతా కూడా ఎప్పుడో చెప్పుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను అంటే ఆయన గారు ఎవరు మాట్లాడుతున్నారు? గ్రంథకర్త యెహెజ్కేలు గారు. ఆయన చెప్పుకుంటున్నాడు. నేను అనగా యెహెజ్కేలు కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని చెప్పుకుంటున్నాడు కదా నాయనే. నేను చెరలో ఉన్న వారి మధ్య కాపురం ఉన్నాను అని అంటే ఇంతకు ఎవరు చెరలో ఉన్నారు? యూదులు. ఇక్కడ కూడా మరలా మీకు చాలామందికి తెలియదు, ఇక్కడ కూడా కొన్ని విషయాలు ఏంటంటే, ఇక్కడ యూదుల పైన లేదా యెరూషలేము పైన బబులోనీయులు 3 మార్లు దాడి చేశారని చాలాసార్లు చెప్పాను మీకు. 3 మారు దాడి చేశారు. మొదటి దాడి యెహోయాకీము కాలంలో జరిగింది. రెండవ దాడి యెకొన్యా కాలంలో జరిగింది. మూడవ దాడి సిద్కియా కాలంలో జరిగింది అని చెప్పాను. అవునా? మొదటి దాడి యెహోయాకీము కాలంలో జరిగింది. అది సుమారు క్రీస్తుకు పూర్వం 605 లేదా 6లో జరిగిందని చెప్పాం. అలా మొట్టమొదటి దాడి జరిగిన ఆ సమయంలో ఆయన అందులో ఉన్న బంగారు మందిరంలో అవన్నీ తీసుకొని వెళ్ళిపోతూనే ఇశ్రాయేలీలో రాజవంశీకులలో ముఖ్యులైనటువంటి వారిని కూడా కొంతమంది తీసుకొని వెళ్ళిపోయాడు. అలా మొదటిసారిగా చెరలోనికి బబులోను రాజు తీసుకొని వెళ్ళిన వారిలో ముఖ్యమైనటువంటి ఒక 4 వ్యక్తుల పేర్లు కూడా మీతో చెప్పాను. దానియేలు గారు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఈ 4 ముఖ్యులు. అంటే వీరితో పాటు ఇంకా చాలామంది వెళ్ళారు. అది మొదటి బ్యాచ్, అంటే చెరలోనికి వెళ్ళిన మొదటి బ్యాచ్ కూడా వెళ్ళింది. సెకండ్ బ్యాచ్ ఎప్పుడు వెళ్ళింది? యెకొన్యా కాలంలో అని చెప్పాను కదా. రెండవ దాడి అది ఎప్పుడు? 597 క్రీస్తుకు పూర్వం 597లో రెండవ దాడి. ఈ రెండవ బ్యాచ్లో ఎవరెవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, ఈ లెక్కలు మనకు తెలియాలి అంటే ఒకసారి మళ్ళీ రాజుల చరిత్రలోనికి వెళ్ళాలి. అంతే కదండి. మరి చెప్పాను కదా మీకు, ప్రవక్తల గ్రంథాలు చదివితే మీకు కేవలం అర్థం కాదు. ప్రవక్తల గ్రంథాలతో పాటు ఏ గ్రంథాలు కూడా చదువుకోవాలి? రాజుల గ్రంథాలు చదువుతున్నప్పుడే సైమల్టేనియస్గా మళ్ళీ ఏం చదవాలి? మీరు మళ్ళీ ఈ ప్రవక్తల గ్రంథాలు కూడా మీరు చదువుకోవాలి. అంటే వాటితో పాటు ఇవి కూడా మీరు చదువుకోవాలి. రాజులు వేరుగా చదువుకుంటాను, ప్రవక్తలు వేరుగా చదువుకుంటానంటే నేను అన్నం వేరుగా తింటాను, కూర వేరుగా తింటాను అంటే ఎలా అవుతుంది చెప్పండి? అది భోజనం చేసే విధానం. అది భోజనం చేసేటప్పుడు అన్నం కూర రెండూ కలుపుకొని తింటాం. అప్పటి వరకు రెండు వేరువేరు పాత్రల్లో ఉంటాయి. కానీ నువ్వు తినేటప్పటికి మాత్రం వేరువేరు పాత్రల్లోనూ ఒకే పాత్రలోకి వచ్చేస్తాయా? ఒకే గిన్నెలోనికి వస్తాయి, కలుపుకొని తినాలి. అలానే వేరువేరు పుస్తకాలు, ప్రవక్తల గ్రంథాలు వేరు కావచ్చు, రాజుల గ్రంథాలు వేరుగా ఉండొచ్చు బైబిల్లో మనకు. కానీ నువ్వు చదువుకునే సమయానికి మాత్రం ఏం చేయాలి? నువ్వు వీటితో పాటు అవి చదువుకోవాలి, లేదా వాటితో పాటు ఇవి చదువుకోవాలి. లేదంటే అంత ఆగమాగంగా గందరగోళంగానే ఉంటుంది, అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండవ దాడి గురించి మాట్లాడుతున్నాం కదా. యెహెజ్కేలు గారి గురించి తెలుసుకోవాలంటే ముందు నేను చెరలో ఉన్న వారి మధ్య అన్నాడు. నాయనా, వాళ్ళు ఎప్పుడు చెరలోనికి వెళ్ళారు, నువ్వెప్పుడు చెరలోనికి వెళ్ళిపోయావు, మాకేంటి బాధ అని మనం అనుకోకుండా ముందుగా మనం అక్కడికి వెళ్ళొద్దాం ఒకసారి. అక్కడికి రాజుల రెండవ గ్రంథం 24వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 24వ అధ్యాయం
రాజుల రెండవ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం నుంచి 10 నుంచి. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు వచ్చి, ఆ కాలమందు అంటే ఏ కాలం అనుకుంటున్నారు? ఆ కాలమందు అంటే ఇది ఏ కాలము? యెహోయాకీను రాజుగా ఉన్న కాలము అని అర్థం. ఓకేనా? ఆ కాలమందు అంటే యెహోయాకీను 19వ రాజు, యూదులకు 19వ రాజు. అతని తర్వాత వాళ్ళ బాబాయ్ రాజు అవుతాడు. వాళ్ళ బాబాయ్ ఎవరైనా? సిద్కియా. ఆ సిద్కియాతో మొత్తం క్లోజ్ అయిపోతుంది యూద చరిత్ర అంతా కూడా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ యెహోయాకీను కాలమందు అని అర్థం. ఓ రైట్. ఆ కాలమందు అనగా యెహోయాకీను కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. ఇది రెండవ ముట్టడి. పట్టణమునకు ముట్టడి వేసిరంటే ఇది రెండవ ముట్టడి. మొదటిది ఎప్పుడు? మొదటి వచనం చూస్తారా? మొదటి వచనం చూడండి, 24 మొదటి వచనం. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చాను. అది మొదటి ముట్టడి. ఓకేనా? రెండవ ముట్టడి 10వ వచనం. నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చేసాడు. ఆయనే స్వయంగా వచ్చి అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును, బాగా వినండి, యూదా రాజైన యెహోయాకీనును నెంబర్ 1, 2 అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు నొద్దకు రాగా బబులోను రాజు తన ఏలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకున్నాడు. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థాలు రాజు ఖజానాలో ఉన్న సొమ్ము పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి, అంటే బంగారు దేవాలయానికి పొదిగినటువంటి బంగారము ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా తునకలు. అక్కడ ఇంకొక మాట మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఏంటంటే చాలా భయంకరమైన మాట అక్కడ మనం చదువుకున్నాం. చాలా భయంకరమైన మాట, మనం వినకూడని మాట. ఏంటండి దేవుడా ఇది చేయించింది అని మనకు అనుమానం వచ్చే మాట. ఏంటి ఆ మాట? చదువుకున్నారు కదా, యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి. యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున. ఎవరికి సెలవిచ్చాడట? యెహోవా. ఎవరికి సెలవిచ్చాడట? యెహోవా బబులోను రాజుకు సెలవిచ్చాడట. వెళ్ళురా యెరూషలేము మీదికి, పడురా దేవాలయం మీద, తీసేరా బంగారం ముక్కలు ముక్కలుగా చేయరా అని యెహోవా సెలవిచ్చాడట ఆయనకు. దేవుడు సెలవివ్వటం ఏంటండి? దేవుడు సెలవివ్వటం ఏంటి తన మందిరం పైన? దేవుడు సెలవివ్వటం ఏంటి తన ప్రజల పైన? అవునండి, ఇస్తాడు. నిన్ను నన్ను మనల్ని కూడా అప్పగిస్తాడు. మాట విన్నంత వరకు ఆయన కాపాడుకుంటాడు. మాట వినని రోజున అప్పగిస్తాడు. ప్రపంచాన్ని అప్పగించాడు కదా, తెగులుకు అప్పగించేశాడు కదా, కరోనాకి అప్పగించేశాడా? అప్పగించేశాడు. ఏమన్నా అయినా మారతారంటే ఎవడు మారట్లేదు. అందుకే మళ్ళీ సెకండ్ వేవ్ అని మళ్ళీ ఏదో స్టార్ట్ అయిపోయిందట. సెకండ్ వేవ్ అట, అంటే సెకండ్ టైం. మరి ఇక మూడోసారి మళ్ళీ థర్డ్ వేవ్ అనేది వచ్చింది అనుకోండి, మరి ఇంకెలా ఉంటుందో పరిస్థితి చెప్పలేం. ఇప్పటికే సెకండ్ వేవ్ అంటేనే 3 రోజుల్లో క్లోజ్ అట. ఇప్పుడైతే పర్వాలేదు, 14 రోజులు 15 రోజుల వరకు చక్కగా బతుకుతున్నామేమో, కానీ అది 3 రోజులకు వస్తే 3 రోజుల్లో వెళ్ళిపోతామట. 3 రోజుల్లో మన ఫోటో గోడకు అలా పెద్దగా దండ అయిపోద్దట. అంటే మారరండి. మారరండి. మనిషికండి అన్నీ అలవాటు అయిపోయండి. మీరు చెప్పండి, ఏమండి అసలు అలా ఉందండి. బయటికి వెళ్ళిపోతే ఎవరికైనా ఆ భయం ఉందండి అసలు? మాస్కులు తీసి తిరిగేస్తున్నారండి. బస్సు ఎక్కితే బస్సులో కాలు పెట్టడానికి కూడా చూడలేదండి, టైటు. ట్రైన్లు అలానే ఉన్నాయి, బస్సులు అలానే ఉన్నాయి. అసలు మునుపటికంటే ఇంకెక్కువ. మరి ముఖ్యంగా ఎక్కడ ఎక్కువ కనబడుతున్నారంటే షాపింగ్ మాల్లో బాగా కనబడుతున్నారండి. వీళ్ళకి ఏం పోయే కాలమో తెలియదు. సావు దగ్గరగా ఉంటే దేవుడేమో మరణ ముహూర్తం పెడతాంటే వీళ్ళేం పెళ్లి ముహూర్తాలు చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. ఏంటో అలా అని. ఏమంటే చికెన్ షాపుల దగ్గర ఏమైనా రష్ తక్కువగా ఉందా? మటన్ షాపుల దగ్గర తక్కువగా ఉందా? కూరగాయల మార్కెట్లో ఏమైనా తక్కువగా ఉందా? అబ్బా అసలు ఎక్కడా లేదండి. మీరు కూడా ఆ బస్టాండ్కి ఎదురుగా వీధి వ్యాపారులు అనేది పెట్టారు కదండి, అక్కడ చూడండి రష్. ఇసుకేస్తే రాలంత జనం అండి. ఇంకా అందులో మళ్ళీ వీకెండ్స్ అయితే ఇంకెక్కువగా ఉంటారు. మీకు తెలుసు, సాయంకాలం టైంలో చూడండి, ఒక టైం ఉంటుంది.
పిచ్చి జనం. అసలు ఆ ఫీలింగ్ లేదండి. కరోనా టైంలో ఉన్నామనేటువంటి ఆ విషయం మర్చిపోయారు అందరూ కూడా. తిరుగుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, కొనుక్కుంటూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు. అందుకే సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకప్పుడు చైనాలో వచ్చిందని పోలే, ఎక్కడో చైనా కదా అనుకున్నాం. సరిగ్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఎక్కడో చైనా కదా అనుకున్నాం. ఆ తర్వాత అమెరికా అనగానే పోలే, ఎక్కడో అమెరికా, అక్కడికి ఇక్కడికి చాలా దూరం అనుకున్నాం. మరి ఇంట్లో కూడా వచ్చింది కదండి. ఒకప్పుడు చైనా, ఆ తర్వాత అమెరికా, ఆ తర్వాత ఇటలీ, ఆఖరికి మన ఇంట్లో, ఆఖరికి మనకే. ఏమైనా ఉందా మార్పు అంటే అది మీకే తెలియాలి. మరి మనుషుల్లో ఏమైనా ఉందంటే లేదండి. ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడో. మరి అప్పగించాడా దేవుడు? అప్పగించాడా? అక్కడ తన పిల్లలు అనుకున్న వారిని ఎవరికి అప్పగించేశాడంటే శత్రువుకి అప్పగించాడు. శత్రువుకి అప్పగించాడు. అరే వెళ్ళురా, మొత్తం కూడా దొరికినట్టుగా మొత్తం దోచేసుకో, మొత్తం ముక్కలుగా చేసి తునకలుగా చేసి అన్నాడు. అంతే. బంగారు తునకలుగా చేసి తీసుకెళ్ళిపో అన్నాడు. అంతే. ఇంకా సెలవిచ్చిన దేవుడే సెలవిచ్చిన మాట చొప్పున వచ్చాడండి. ఎవరు? బబులోను. అక్కడ ఇశ్రాయేలును పడగొట్టడానికి ఎవరికి సెలవిచ్చాడో తెలుసు కదా. ఇశ్రాయేలును తీసేయడానికి ఎవరికి సెలవిచ్చాడు? అక్కడ అష్షూరులకు సెలవిచ్చాడు. షోమ్రోను అది ఎప్పుడో పోయింది. 722కి వెళ్ళిపోయింది. అది 722. ఇది వచ్చేసి ఎప్పుడు పోతుంది? 606. అది 700, ఇది 600 అంటే 100. అంతే కదండి. అది 722 కదా. ఇది వచ్చేసేమో 606 కదా. అంటే సుమారు 100 సంవత్సరాల తర్వాతనే కదా ఇది ఇక్కడ జరుగుతుంది సిచ్యువేషన్ ఇది. అప్పుడేమో ఎవరికి అప్పగించాడు? అష్షూరులు. అప్పుడు వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు బాగా ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్నారనమాట. ఎవరు? అష్షూరు సామ్రాజ్యం. బబులోను కంటే ముందున్న సామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యం కదా. వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. అంతే. వెళ్ళారంటే ఇంకా వాళ్ళకి తిరుగులేదనమాట ఏ దేశం మీదకి వెళ్ళినా కానీ. అందుకే నాయన వీళ్ళని కూడా కొంచెం మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళకి అప్పగించేశాడు. ఎవరిని? ఇశ్రాయేల్. ముందు వాళ్ళు తప్పు చేశారు కానీ ముందు వాళ్ళని అప్పగించేశాడు. వాళ్ళని చూసి వీళ్ళు మారతారనుకుంటే వీళ్ళు మారలేదు. అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళని కూడా అప్పగించేస్తున్నాడు. ఏమంటే దేవుడికి తమ ఆ భేదం అనేది దేవుడికి ఏమి మనకు కనిపించడం లేదు. ఇశ్రాయేలీలు గొప్పవాళ్ళైనా, దేవుడు తన పిల్లలని చెప్పుకున్నా, వాళ్ళ కోసం ఎన్నో చేశాడనుకున్నా, తేడా జరిగిన రోజున వాళ్ళను కూడా దేవుడు వదిలిపెట్టడం లేదు అని అంటే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఇశ్రాయేలీల పక్షపాతం ఎవడన్నా మాట్లాడితే వాళ్ళకి ఇచ్చినంత శిక్షలు ఎవడికి ఇవ్వలేదు ఆయన. చాలామంది మాట్లాడుతుంటారు లేండి, దేవుడు ఇశ్రాయేల్ పక్షపాతి అండి అని అంటుంటారు. ఇశ్రాయేల్ పక్షపాతి కాదు ఆయన, అందరి పక్షపాతి ఆయన, అందరి పక్షాన ఉంటాడు ఆయన. అందుకే ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఇక్కడ తప్పు చేస్తే ఇశ్రాయేల్ని శిక్షించాడు. అక్కడ నినెవేలో పట్టణస్తులు వాళ్ళెవరు? మరి వాళ్ళు ఇశ్రాయేల్ కాదు కదా. నినెవేలో ఉన్నవారు. వారు తప్పు చేస్తే ఎవరైనా వెళ్ళి ప్రకటించమని చెప్పలేదా? అప్పుడు నినెవే వెళ్ళి ప్రకటన చేయలేదా? అప్పుడు నినెవే పట్టణపు రాజు అప్పుడు ఆయన కూడా మొత్తం కూడా ఏమంటే సింహాసనంపై దిగిరాలేదా? అధిపతులంతా దిగిరాలేదా? ఏమంటే వాళ్ళు వస్త్రాలు చింపేసుకొని గోనపట్ట కట్టుకొని కూర్చోండలేదా? వారు దుర్మార్గతనంతా విడిచిపెట్టలేదా? మరి వాళ్ళ విషయం వాళ్ళ మీదకి ఎందుకు పంపించాలి శిక్షను? దేవుడు కేవలం ఇశ్రాయేలు పక్షపాతిని మాట్లాడే వాళ్ళ కోసం అడుగుతున్నాను. కనుక దేవుడు ప్రపంచ పక్షపాతి తప్ప కేవలం ఇశ్రాయేలుల పక్షపాతి అనటం చాలా తప్పు. మోయాబీలకు తీర్పు తీర్చాడు, అమ్మోనీలకు తీర్పు తీర్చాడు, ఎదోమీలకు దేవుడు తీర్పు తీర్చాడు, అష్షూరులకు తీర్పు తీర్చాడు, బబులోనీలకు తీర్పు తీర్చాడు. ఎవరిని వదిలిపెట్టాడు చెప్పండి? దేవుడు ఏ జాతి వారినైనా దేవుడు విడిచిపెట్టాడా? వాళ్ళని విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలుని, యూదులను, వీళ్ళని ఇంకా అసలు విడిచిపెట్టాడు. ఎందుకంటే వీళ్ళకు కొన్ని ఆఫర్స్ ఇచ్చాడు దేవుడు. వీళ్ళకి ఇచ్చిన ఆఫర్స్ను కూడా వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు, మిస్యూజ్ చేశారు. అందుకొరకు ఇంకా కఠినమైన శిక్షలు వీళ్ళపైన అప్లై అవుతున్నాయి. అలానే మీ పైన, నా పైన, మనందరి పైన కూడా అలానే అప్లై అవుతాయి. ఎందుకంటే అందరికీ ఇచ్చాడు అవకాశం, వాళ్ళు ఉపయోగించుకోలేదు, మనం ఉపయోగించుకొని మరలా మనం ఏం చేస్తున్నాం అన్నప్పుడు మరలా మనం మిస్యూజ్ చేసుకుంటున్నాం కదా రక్షణను. అంతే కదా. క్రైస్తవం అయ్యామంటేనే యూజ్ చేసుకున్నామని అర్థం. క్రీస్తు త్యాగాన్ని మనం యూజ్ చేసుకున్నాం. క్రీస్తు త్యాగాన్ని ఉపయోగించుకున్న మనం, రక్షణను ఉపయోగించుకున్న మనం దీన్ని మరలా మనం దుర్వినియోగం చేస్తున్నాం కదా. ఈ విషయంలో మరలా మనం అతిక్రమిస్తున్నాం కదా. అటువంటప్పుడు దేవుడు మనల్ని మాత్రం ఎందుకు వదిలిపెడతాడు చెప్పండి? అందుకే చాలాసార్లు చెప్పాలండి. ఇప్పుడు అయినా మళ్ళీ టాపిక్ అంతా ఎటు వెళ్ళిపోతుంది. ఏమంటాడు లూకాగారు చెప్తారు కదా 12వ అధ్యాయంలో, దేవుని చిత్తము ఎరిగియో అలాగు చెయ్యని వానికట దెబ్బలు అన్నాడా, అనేకమైన దెబ్బలు అన్నాడా? గుర్తుందా ఆ మాట? ఏమైనా మీకు విన్నట్టుగా, పోని ఎక్కడో వద్దులేండి, విన్నట్టుగా ఏమైనా గుర్తుందా? దేవుని చిత్తము ఎరిగియు, యజమాని చిత్తము ఎరిగియు అలాగు చెయ్యని వానికి
అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. దెబ్బలు, అనేకమైన దెబ్బలు. ఇంతకు అనేకమైన దెబ్బలు ఎవరికయ్యా అంటే క్రైస్తవులైన వారికి అనేకమైన దెబ్బలు. అలానే మిగతా వాళ్ళకి లేవా అంటే ఉన్నాయి, వాళ్ళకి దెబ్బలు ఉన్నాయి, నీకు అనేకమైన దెబ్బలు ఉంటాయి. ఎందుకు? ఇక్కడికి వచ్చాం, విన్నాం, చూసాం, అన్నీ ఎన్నో విన్నాము, ఎన్నో చదివాము, ఎన్నో చూసాము. అయినా మన మనసును ఇంకా కఠినపరుచుకొని మనం మారకపోతే రేపు దేవుడు మనల్ని శిక్షించకూడదు ఇంకెక్కువగా? అందుకే ఇక్కడ ఈ మాట చదివిన తర్వాత ఆశ్చర్యం అనిపించవచ్చు ఎవరికైనా. ఎందుకు దేవుడు సెలవు ఇచ్చాడు అని అంటే దానికి ఇదంతా చెప్తున్నాడు మీకు. ఓకేనా? బబులోను ఎందుకు పంపించాడు రాజును నెబుకద్నెజరును యెరూషలేము మీదకి? అందులో మందిరంలో ఉన్న బంగారు వస్తువులు వాటిని మళ్ళీ తునకలుగా చేసి తీసుకెళ్ళమని ఎందుకు చెప్తున్నాడు? రాజును ఎందుకు పట్టుకెళ్ళమన్నాడు? తల్లిని ఎందుకు తీసుకెళ్ళిపోమన్నాడు? భార్యలు ఎందుకు పట్టుకెళ్ళిపోమన్నాడు? బుద్ధి అప్పటి వరకు కూడా ప్రవక్తలైన వారు తెలుసు కదండి. ఇర్మియా గారు ఉన్నారు అక్కడే. విషయం ఏంటి చెప్పమంటారా? ఇర్మియా గారు ఇంకా అప్పటికి లైవ్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇర్మియా గారు ఇంకా అప్పటికక్కడ లైవ్లో ఉన్నారు. ఏంటి, ఇర్మియా గారు అక్కడ ఉండి ప్రకటన చేస్తుంటేనే యెహోయాకీమును చంపేశారా? అవును. ఏంటి, ఇర్మియా గారు అక్కడ ఉంటుండగానే మొదటి దాడి జరిగిందా? అవును. ఏంటి, ఇర్మియా గారు అక్కడ ఉంటుండగానే రెండవ దాడి జరిగిందా? అవును. ఇర్మియా గారు అక్కడ ఉంటుండగానే మూడోసారి కూడా దాడి జరిగిందంటే అవునండి. ఇర్మియా గారు ఉంటుండగానే జరిగిన ఈ దాడులన్నీ, ఇర్మియా గారు ప్రవచనం చెప్తుంటేనే జరిగిపోయి ఈ దాడులన్నీ కూడా. అంటే ఇర్మియా అంతటి వాడు అక్కడ ఉన్నప్పటికీ కూడా దాడులు ఆపలేకపోయాడా? మరలా ఇర్మియా అంతటి వాడు అక్కడ ఉన్నప్పటికీ కూడా యెరూషలేము పైన దాడులు ఆపలేకపోయాడంటే ఆయన చేతిలో లేదు ఆపడం అనేది, నీ చేతిలోనే ఉంది. నా చేతిలో ఏమీ లేదు. సేవకుడుగా, బోధకుడుగా మా చేతిలో ఏముంది చెప్పండి? మేమేం ఆపలేమండి. మీరు మారాలి తప్ప. మీరు మారితే, ఆ రోజు ఇర్మియా మాటలు విని వాళ్ళు మనసు మార్చుకుంటే దాడి ఎందుకు జరిగేది? ఇర్మియా మాటలు విని వాళ్ళు దేవుని వైపు తిరిగితే ఆ దాడులు ఎందుకు జరుగుతాయి? కనుక ఈరోజు కూడా మేము ఉన్నంత మాత్రాన అది రాదు, ఇది రాదు, అది జరగదు, ఇది జరగదని మీరు అనుకోవడానికి లేదు. మేము చెప్పింది మీరు విన్నంత వరకు, మేము చెప్పిన దానికి మీరు లోబడినంత వరకు ప్రమాదం లేదు. ప్రమాదాలు జరుగుతున్నాయి, వస్తున్నాయి అని అంటే తప్పెవరిది? ప్రజలది తప్ప బోధకుడిది, సేవకుడిది తప్పు కాదు. సేవకుడు పని చెప్పుకుంటూ వెళ్ళిపోవటం, బోధకుడు పని బోధించుకుంటూ వెళ్ళిపోవటం, వినటం వినకపోవటం ఏమండి అది ప్రజల పని. మాస్టర్ గారు పని ఎంతవరకు అన్నప్పుడు పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోవటం. వాడు వింటాడా, వాడు రాసుకుంటాడా, వాడు చదువుతాడా, తనకు అనవసరం. తన పని తను చెప్పానా లేదా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అయినా నీ మనసంతా ఎక్కడో పెట్టుకొని నీ శరీరాన్ని మాత్రం అక్కడ కూర్చోబెడితే ఉపయోగం ఏముంది చెప్పు? అక్కడ అది తీసుకెళ్ళి బుర్రలో పెట్టలేడు కదా ఆయన, నిన్ను బలవంతంగా మార్చాడు కదా ఏ ఉపాధ్యాయుడు కూడా. అలానే ఇర్మియా చెప్పాడు, యెషయా గారు చెప్పారు, ఇప్పుడు ఏజ్కేల్ గారు వంతు వచ్చేసింది. ఏజ్కేల్ గారు ఎక్కడ చెప్తున్నారు? ఫర్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఏజ్కేల్ గారు ఎక్కడ చెప్తున్నారు? ఆయన ఇక్కడ కాదు, ఎక్కడ? యెరూషలేములో కాదు. ఎక్కడ చెప్తున్నాడు ఆయన? కేబారు నది అంటే బబులోను చెరలో చెప్తున్నాడు. బబులోను చెరకు ఎప్పుడు వెళ్ళారు అనేటువంటి ఆ పాయింట్ మీద మనం ఇక్కడికి వచ్చాం. ఎప్పుడు వెళ్ళారు అనేటువంటి విషయం కోసం ఇక్కడికి వచ్చాం మనం. రైట్, ఇక్కడే ఉన్నాం. చదువుదాం, ఇంకా మిగతా ఇప్పుడు చదువుకుందాం. 13 వచ్చిన మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలీల రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారు ఉపకరములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకెళ్ళిపోయాడు విత్ పర్మిషన్. ఎవరి పర్మిషన్తో? దేవుడు పర్మిషన్తో, దేవుడు అనుమతితో. ఏమండి, అంటే దేవుని అనుమతి లేకుండా దేవుని పిల్లలపై ఏ ఒక్కరూ చెయ్యెత్తడానికి వెళ్ళలేదు. వాళ్ళు ఎత్తారు అంటే ఎవరు అనుమతి ఉందన్నమాట? అయితే దేవుడి అనుమతి ఉంది. అలా చెప్తున్నాను, దేవుని కుమారుల విషయంలో, దేవుని పిల్లల విషయంలో దేవుని అనుమతి లేకుండా ఒక తల వెంట్రుక కూడా నేల రాలదు అంటాడు పౌలు గారు అపోస్తుల కార్యంలో. మీకు తెలుసో లేదో ఆ మాట? ఎప్పుడంటారు ఆ మాట? ఏమైనా గుర్తుందా మీకు? పౌలు గారు రోమా ప్రయాణం అంతా కూడా ఖైదీలతో పాటు పౌలు గారు కూడా ఉంటారు కదా ఆ ఓడలో. మొత్తం బద్దలైపోయారు అయ్యామండి. సుమారు ఒక 2 వారాల వరకు కూడా మొత్తం కూడా చీకటి కమ్మేసింది కదా.
మొత్తం చీకటి కమ్మేసి ఎటు ఎటు ఏమీ కనిపించని పరిస్థితుల్లో వాళ్ళు ఇక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని చచ్చిపోతామని భయపడుతున్న సమయంలో అప్పుడు వాళ్ళందరికీ ధైర్యం చెప్పటానికి పౌలు గారు ఉపయోగించిన మాట, ఇదిగో మీ తల వెంట్రుక ఒక్కటి కూడా నశించదు, మీరేం వరి అవ్వకండి, నేను చెప్తున్నాను కదా అని పౌలు గారు అంటారండి. అక్కడ మేబీ 27వ అధ్యాయం అనుకుంటాను, 27లోనో 28లోనో ఉంటుంది అపోస్తుల కార్యంలో. అక్కడ చెప్పిన మాట అండి అది. ఓకే, మరి ఇక్కడికి వచ్చేద్దాం. అప్పుడు అతక్కని ఇక్కడికి వచ్చేయండి. రాజుల 2వ గ్రంథం 24కు. అదియుగాక 14 వచ్చినాం. ఏమండి, అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప, దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణమంతటిలోనున్న, బాగా వినండి, యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులు కావచ్చు, పరాక్రమశాలులు కావచ్చు, 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెర తీసుకొని పోయెను. యెహోయాకీనును రాజు తల్లిని, రాజు భార్యలను, అయ్యగారికి మళ్ళీ ఒకరు కాదు, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను. ఇది 2వ చెర. ఇలా తీసుకొని వెళ్ళిపోయినటువంటి ఈ బ్యాచ్, ఏ బ్యాచ్, ఎన్నో బ్యాచ్ ఇది, ఎన్నో బ్యాచ్ అని చెప్పాను, ఇది సెకండ్ బ్యాచ్. ఇది అర్థమవుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 10వ వచనం చూసారా, ఇది 2వ బ్యాచ్. ఈ 2వ బ్యాచ్, ఈ సెకండ్ బ్యాచ్ వెళ్ళినటువంటి బ్యాచ్ ఎక్కడ పెట్టాడు అన్నప్పుడు ఆయన కేబారు నదీ తీర ప్రాంతములలో అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నారు. ఇంతకు అది ఎక్కడుంది? కేబారు నది అంటే చెప్పానా, యూఫ్రటీస్కి అదొక ఉపనది. గోదావరికి చాలా ఉపనదులు ఉంటాయి, ఏమండి, కృష్ణానదికి ఉపనదులు ఉంటాయి. ఒక్కో నదికి ఉపనదులు అంటే చిన్న చిన్న పాయలు అన్నమాట అవన్నీ కూడా, ఓకేనా, అవన్నీ ఉపనదులు లాంటివి. అలానే యూఫ్రటీస్కు ఉన్నటువంటి ఉపనది కేబారు అనేటువంటి ఒక ఉపనది ఉంది దానికి. ఆ నదీ తీర ప్రాంతాలు, ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు బాగా ఆలోచిస్తే ఈ సివిలైజేషన్, నాగరికత అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఎక్కడ డెవలప్ అయినట్టుగా మనం చదువుకుంటా ఉంటే నైలు నది నాగరికత అని చదువుకుంటాం, ఈజిప్ట్ సివిలైజేషన్ చదువుకుంటాం. అంటే నదీ తీర ప్రాంతాలలోనే నాగరికత అనేది ఎక్కువ డెవలప్ అయినట్టుగా చూసుకో. ఎందుకంటే మనిషికి వాటర్ సోర్స్ అనేది కావాలి కదా. ఎక్కడ నివాసం ఎక్కడ ఇల్లు కట్టుకుంటాడు? నీళ్ళు లేకుండా. నీళ్ళు లేకుండా ఎక్కడండి మనిషి ఉండగలడు? కనుక ఫస్ట్ ఏంటంటే అక్కడ మనిషి ఉండాలి అనుకున్నప్పుడు ముందు చూసుకోవాల్సింది వాటర్ సోర్స్. తాగడానికి ఉన్నాయా, పంట పండించుకోవడానికి నీళ్ళు ఉన్నాయా, ఇది నేల సారవంతమైన నేలేనా అని ఇవన్నీ చూసుకుంటాడు. అంటే నదీ తీర ప్రాంతాలలోనే నాగరికతలు డెవలప్ అయ్యాయి. మన సింధు నాగరికత కావచ్చు, అలానే మొహెంజోదారో, హరప్పా మనం చదువుకున్నాం చూసారా. సింధు లోయ గురించి మనం మాట్లాడుకునే చరిత్రలో క్రీస్తుకు పూర్వం సుమారు 3000 అన్నారు, 2000 అన్నారు, ఏవో చెప్పారులేండి అవన్నీ కూడా చరిత్రలో. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ కూడా కేబారు నదీ తీరం, నది అని ఎందుకు అంటున్నాడు అన్నప్పుడు ఆ ప్రాంతంలోనే వాళ్ళంతా కూడా గుడిసెలు, నివాసాలు ఏర్పాటు చేసుకొని వెళ్ళినటువంటి 2వ బ్యాచ్లో వెళ్ళిన వాళ్ళంతా అక్కడే ఉంటున్నారు. ఇలా 2వ బ్యాచ్లో వెళ్ళిన వారిలో వీళ్ళంతా కూడా ఉన్నారు. అంటే ఈ యెహోయాకీన్ రాజు కుటుంబాన్ని అంతటినీ, అధిపతులందరినీ ఆయన బబులోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. బాబేలు రాజధాని కదండి వాళ్ళకు, అక్కడ తీసుకొని వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళంతా కూడా మిగతా సామాన్య ప్రజలంతా కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళ మధ్యలోనే ఇక్కడ ఏజ్కేలు ప్రవక్త గారు కూడా ఉంటున్నారు. అంటే ఇందులో లేవీలు కూడా తీసుకెళ్ళిపోయాడు. లేవీలు విషయం ఏంటంటే మనం తర్వాత చదువుకుంటాం. ఏజ్కేలు గారు ఎవరు అంటే ఆయన యాజక వంశం. ముందే చెప్పాను కదా, 30 సంవత్సరములు ఎందుకు అన్నాడు అని అంటే 30 ఏట నేను అక్కడ ఉంటే నేను ఏం చేసేవాడిని, అక్కడ యాజకత్వం చేసేవాడిని. అంటే యాజకత్వం చేసేటువంటి బాధ్యత ఎవరిది? ఇశ్రాయేలులో అది లేవి వంశస్థులది. అంటే ఇప్పుడు ఇతను ఎవరు అని మనకు అర్థమవుతుందనంటే లేవీయుడు, యాజకుడు. కనుక అంటే ఇతను యాజకులను కూడా తీసుకెళ్ళిపోయాడంటే, అవును యాజకులను కూడా తీసుకెళ్ళిపోయాడు. యాజకులను కూడా ఎందుకు తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు బబులోను రాజు? ఇంకో కారణం ఉంది. యాజకులను కూడా తీసుకుని వెళ్ళిపోవడం కారణం ఏంటంటే కంప్లీట్గా యెరూషలేము మందిరం అనేది క్లోజ్ అయిపోవాలి. యెరూషలేము మందిరంలోకి ఏ విధమైనటువంటి ధూప దీప నైవేద్యాలు, ఆరాధనలు, బలులు ఇవి ఏవి జరగకూడదు. ఇవి జరగకూడదు అని అంటే యాజకులు ఉండకూడదు. కనుక యాజకులందరినీ పట్టుకెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో కావచ్చు మొత్తం అందరినీ పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే కమ్మరి వారిని తీసుకెళ్ళిపోయాడు, కంసాలి వారిని తీసుకెళ్ళిపోయాడు, చదువుకున్నాం కదా ఇప్పుడు అక్కడ మనం. వాళ్ళతో పాటు యాజకులు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. 2వ బ్యాచ్లో 10,000 మందికి పైగా వెళ్ళారు అని మనం మాట్లాడుకుంటున్నాం. అలా వెళ్ళినటువంటి వారిలో 2వ బ్యాచ్లో చాలామంది ఉన్నా అందులో ముఖ్యమైన వాడు ఎవరన్నమాట? ఏజ్కేలు. ఓకేనా, అర్థమైంది కదా. మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడ రావాలి? ఇప్పుడు ఏజ్కేలు గ్రంథానికి వచ్చేద్దాం. ఏజ్కేలు గ్రంథం
మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో, చెరపట్టబడిన 5వ సంవత్సరము అని అంటే ఎంత అయి ఉండొచ్చు? మీరు కూడా ఆలోచించాలి. నేనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరేది వినుకుంటూ ఉంటున్నారు అని అంటే నేను అలా చెప్పేవాడిగా ఉంటాను, మీరు ఇప్పుడు అలా వినేవారుగా ఉంటారు, మీకు ఏం అర్థమవుతుంది? కొంచెం మీరు కూడా కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు 590 ఏమని చెప్పాను? ఎప్పుడు యెహోయాకీను 2వ దాడి జరిగిందని చెప్పాను బబులో అతని కాలంలో. ఏ సంవత్సరం అది? 597. 97 ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు, ఓకేనా? 97లో అతను పట్టుబడితే యెహోయాకీను, అతను పట్టుబడిన ఏ సంవత్సరం అట అది? 5వ సంవత్సరం. అతను పట్టుబడిన 5వ సంవత్సరం అంటే ఇప్పుడు ఇది ఎన్నవ సంవత్సరం? అవి తీసేయాలి కదండి, కిందికి రావాలి కదా. 92. ఆ సంవత్సరం కూడా కలుపుకుంటే 93, అంతేనా? 97, 96, 95, 94, 5వ సంవత్సరం అంటే కరెక్ట్గా 93. అంటే ఇప్పుడు ఎప్పటిదన్నమాట ఇది? ఇప్పుడు ఏహెచ్కేల్ గారు మాట్లాడుతున్న ఈ మాట ఎప్పుడు మాట్లాడిన మాట? క్రీస్తుకు పూర్వం 593వ సంవత్సరం. అంటే బైబిల్లోనండి ఎంత తేదీలు, ఏమంటే ఈ నెలలు, సంవత్సరాలు, తేదీలు ఎంత యాక్యురస్గా ఉన్నాయి చూసారా? ఎంత ఖచ్చితంగా కనబడుతున్నాయి చూసారా? ఇంత ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఎవ్వరు కూడా బైబిల్ తప్పుడు పుస్తకం అని మాట్లాడకూడదు, ఎవ్వరూ బైబిల్ కల్పిత గ్రంథం అనకూడదు, బైబిల్ ఊహించి వ్రాసిందని ఎవ్వడూ మాట్లాడకూడదు. అందుకే మీరు చూస్తుంటే బైబిల్లో వంశావళుల గురించి మాట్లాడతాడు. సరే, ఎవరు ఏంటి అనేది మనకు తెలియాల్సిన అవసరం లేకపోయినా బైబిల్ మత పుస్తకము, కల్పిత గ్రంథం అని మాట్లాడే మూర్ఖుల కోసం చెబుతున్న మాట ఏంటంటే, బైబిల్ ఎంత క్లారిటీ ఉంటుందంటేనండి, ఎవరెవరికి పుట్టారో అని ప్రారంభం నుంచి ఆ వంశావళులు మాట్లాడుతుంటే చదువుతున్నప్పుడు ఏంటి దేవుడు ఎంత చెప్పాలా? వాళ్ళ గురించి మనకి ఎందుకు చెప్పండి? ముఖ్యంగా దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథం మనం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, ఎక్కువగా అధ్యాయం మీరు చదువుతుంటేనండి ఎవరెవరికి పుట్టారో, ఎవరెవరు ఏ వంశమో, ఎవరెవరు ఏ ఏమైనా కర్తల నుంచి వచ్చారో, ఎంత క్లారిటీ, ఎంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ వంశావళి చరిత్రలో. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను మా నాన్నగారి పేరు చెప్పగలను, మా తాతగారి పేరు చెప్పగలనండి, కానీ మా ముత్తాత ఎవరు నాకు తెలియదు. నేను ఎంతవరకు చెప్పగలనంటే మా తాత వరకే నాకు తెలుసు అండి, నిజంగా మా తాత వరకే తెలుసు నాకు అంతకుమించి మా తాత వాళ్ళ తండ్రి ఎవరో నాకు ఏం తెలియదు. మీరు అడగ మీరేం చెప్పండి? చెప్పగలరా? ఒక 4 తరాల వెనుకలు చెప్పగలరా? మీకు అని తెలుసా? లేదండి. కానీ ఇక్కడ చూస్తుంటేనండి, యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, యేసుక్రీస్తు ఎవరి సంతానంలో నుంచి వచ్చాడు అన్నది మీకు తెలియాలంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడండి యేసుక్రీస్తు వంశావళి కోసం. ఇంకా ఆయనైనా అబ్రహాంతో ప్రారంభించేసి అబ్రహాంతో చెప్పుకుంటూ వస్తాడు మత్తయ్య గారు. ఇక లూకా గారు అయితే మరి ఆయన రీసెర్చ్ స్కాలర్ కదా లూకా గారు. ఆయన ఏదైనా కానీ చరిత్రపరంగా ఆధారాలు ఉంటే కానీ నమ్మడం. డాక్టర్ కదండి, డాక్టర్ అనేవాడు ఎప్పుడైనా కానీ ఎలా చూస్తాడు? మంచి డాక్టర్ అయితే ఏం చేస్తాడు చెప్పండి? మంచి డాక్టర్ అయితే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాడు. ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఉన్నారో నేను ఎక్కువ వాళ్ళ గురించి నేను చెప్పనులేండి. ఇప్పుడు అంతా మనల్ని మిషన్లకు, ల్యాబ్లకు అప్పగించేస్తున్నారు అంతే. వెళ్ళామా, కూర్చున్నామా, పో అంటాడు అంతే, రాసేసి అక్కడ చూసుకొని రా ముందు అంటాడు. ఏమండి? కానీ మంచి డాక్టర్ అయితే మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉంటారని ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, మనం ఉంటున్నటువంటి ఆ ప్రాంతం పేరు చెప్పటం వలన ఆ ప్రాంతం వాతావరణం అనేది ముందు ఆయనకు ఐడియా రావాలి. మీరు ఒకటి బహుశా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైతే ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఎవరికైనా ఆపరేషన్ ఎనస్థీసియా ఇచ్చి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మీలో ఎవరు ఉంటే, నాకు 2 సార్లు అయింది. 2003లో 2 సార్లు, 2003లో 2 సార్లు ఆపరేషన్ అయిందండి. 3వ మారు కూడా ఉందిలే కానీ పోస్ట్పోన్ చేశాను నేనే. అప్పుడు 2 సార్లు కూడా ఆపరేషన్ అయినప్పుడు ఒక విషయం అడుగుతారు ఎనస్థీసియా ఇచ్చే ముందు, ఏమంటే మీరు వెజ్జా నాన్ వెజ్ అని అడుగుతారు. ఇంకా కులపించిన వాడు ఏ కులం అని అడుగుతాడు. ఎందుకంటే ఆ కులాన్ని బట్టి మనం వెజ్జా నాన్ వెజ్ అని అడగకుండా పలానా కులం అని అనుకున్నా, వీళ్ళంటే తినరు, నాన్ వెజ్ తినరు అని అన్న ఉద్దేశంతో. అలా కూడా ఒక ఆయన అడిగాడు. మత్తిచ్చే ముందు మీరు వెజ్జా నాన్ వెజ్జా అంటే వెజ్ అన్నాం అనుకోండి కొంచెం ఇస్తాడు, లైట్గా ఇస్తాడు. లైట్గా ఇచ్చినా కానీ మొత్తం ఎక్కిపోద్ది కావచ్చు. ఎన్వి అన్నాం అనుకోండి దింపాలన్నమాట మొత్తానికి. ఎంజీ పెంచాలి మరి. ఎందుకు మనం తినేటువంటి ఎన్వి కూడా మళ్ళీ మామూలు ఎన్వీలు కాదు కదా, పెద్ద పెద్దవి తింటాం మళ్ళా. మరి అవి తిన్నప్పుడు మరి అది మన బాడీకి పట్టాలి, మత్తు రావాలంటే ఎలా ఉండాలి చెప్పండి? అందుకోసం అనమాట. అంటే
ఎందుకు అడుగుతారో డాక్టర్స్ అన్నప్పుడు అతను చేయబోయే ట్రీట్మెంట్ కోసం, అతను ఇవ్వబోయే నీకు ఇంజెక్షన్ కోసం, ఆ ఎనస్థీసియా కోసం అడుగుతుంటాడు. అలానే ఒక చరిత్రకారుడు ఉన్నాడు. ఇప్పుడు లూకా గారు కూడా, ఎందుకు లూకా గారి గురించి వచ్చింది కానీ, ఆయన కూడా వైద్యుడు కాబట్టి మాట్లాడుకున్నామండి ఆయన గురించి. డాక్టర్ ఆయన కూడా వైద్యుడు కదా లూకా గారు. అందులో డాక్టర్తో పాటు ఆయన మళ్ళా రీసెర్చ్ స్కాలర్, ఆయన పరిశోధకుడు, ఏమంటారంటే చరిత్రకారుడు లూకా గారు. అందుకే లూకా సువార్త రాసినప్పుడు కానీ, అపోస్తల కార్యాలు రాసినప్పుడు కానీ నేను తరచి అన్న పదాన్ని అక్కడ మెన్షన్ చేస్తాడు. మీరు గమనించారో లేదో, లూకా సువార్తలో నేను తరచి పరిష్కారముగా తెలుసుకున్న, తరచి పరిష్కారముగా తెలుసుకున్న. తరచి అంటే అర్థం ఏంటో తెలుసా? తరచి అంటే తరచి అంటే తరచి చూడటం, ప్రతిదాన్ని పట్టుకొని, ప్రతిదాన్ని చాలా క్షుణ్ణంగా, ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా నేను పరిశోధించి తెలుసుకున్న సంగతులే నేను రాశాను అంటాడు ఆయన. మరి ఏం తెలుసుకున్నావా అంటే, ఇదిగో యేసుక్రీస్తు నిజంగా పుట్టాడు, ఆయన ఈ వంశంలో నుంచే వచ్చాడు, ఈయన రావటానికి ఇగో వెనకాలకు ఇంతమందిని దేవుడు వాడుకున్నాడు అని. ఏమండి మత్తయ్య గారు అబ్రహాం గారితో ఆపేస్తే, ఇతను మాత్రం ఆదాము దగ్గర నుంచి ప్రారంభిస్తాడు. ఆదాము దగ్గరికి వెళ్ళిపోతాడు, కింది నుంచి పైకి వెళ్ళిపోతాడు ఇతను. ఎవరు? లూకా గారు. ఏమండి మత్తయ్య గారు ఏమో పైనుంచి కిందికి వస్తాడు. అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఏమో మత్తయ్య గారు చెప్తారు, పైనుంచి కిందికి. అది కొంచెం ఈజీ అని చెప్పటం, అంతే కదండి. ఇప్పుడు మా తాత పేరు చెప్పి, మా నాన్న పేరు చెప్పి, నా పేరు చెప్పడం తేలిక. కానీ కింది నుంచి పైకి వెళ్ళామని అనుకోండి, 1 2 3 4 5 6 అని చెప్పడం టకటక చెప్పేస్తాం. ఏమన్నా అలాగే 10 9 8 7 6 అలా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా చెప్పుకోవటం. అంటే పైనుంచి కిందికి రావటం అనేది పెద్ద కష్టం కాదు, కానీ కింది నుంచి పైకి వెళ్ళడమే కష్టంగా ఉంటుంది. మత్తయ్య గారు కాస్త సులువైనది చెప్పాడు ఆయన. అంటే అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వారికి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ లూకా గారు ఆయన చరిత్రకారుడు, మేధావి, ఏమండి ఆయన వైద్యుడు కనుక ఆయన ఏం చేశాడు అని అంటే, కింది నుంచి పైకి వెళ్ళిపోయాడు. అంటే ఆదాము దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆపేశాడు వంశావళిని. ప్రతి విషయాన్ని. ఎందుకు ఈ విషయాన్ని మనం మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు బైబిలులో చెప్పబడినటువంటి వంశావళులు అంటే అంత క్లియర్గా, అంత ఖచ్చితంగా ఉంటాయి బైబిల్లోని ఇన్ఫర్మేషన్. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అండి బైబిల్లో. ఎవ్వరూ బైబిల్ను క్వశ్చన్ చేయకూడదు, బైబిల్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నిస్తున్నారంటే వాడు 1 తప్పు పట్టాలని, 2 అర్థం కాక. అదే కదా, తప్పు పట్టాలని లేదా అర్థం కాక. అర్థం కాక ప్రశ్నించడం తప్పు కాదు, కానీ నువ్వు తప్పు పట్టాలనే ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తున్నావు అని అంటే అది నీకే విడిచిపెట్టేస్తున్నావు. అది ఇక్కడ మనం చూస్తుంటే ఇతని గురించి ఏమండి ఎప్పుడట అతనికి దర్శనం ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ హెచ్కేల్ గారు. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరమున, అంటే సుమారు 593 ఆ సంవత్సరమున, ఆ నెలలో 5వ దినమున, అబ్బా ఏమండి ఏ దినాన్ని కూడా చెప్తున్నాడు, ఆ దినమున కల్దీల దేశమందున్న కెబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడును వగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా. బూజీ కుమారుడును యాజకుడునగు ఏమంటే యెహెజ్కేలుకు ప్రత్యక్షము కాగా అంటే ఎప్పుడు ప్రత్యక్షమైందన్నమాట? చెరలోనికి వెళ్ళిన ఎవరు? యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము. ఏమండి ఆ 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున తర్వాత ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహోవా హస్తం అతని మీదికి రావటము అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు అతన్ని పిలవడం, దేవుడు అతన్ని ఎంచుకోవటం. యెహోవా హస్తం అతని మీదకి వస్తుందంటే, అయ్యా హెచ్కేలు నీతో పని ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు హెచ్కేల్ని దేవుడు ఎక్కడ పిలిచాడు? ప్రవక్తగా. యాజకుడుగా ఉన్నప్పటికీ ప్రవక్త. ఇంతకీ ఎప్పుడు పిలిచాడు ఇతన్ని అన్నప్పుడు చెప్పుకున్నాం కదా, చెరలో ఉన్నప్పుడు. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరంలో పిలిచాడు. ఆ తర్వాత ఇతను పిలిచేటువంటి సమయానికి యాక్చువల్గా అతను యాజక వృత్తిలో ఉన్నవాడుగా, వంశానికి చెందినవాడైనప్పటికీ ప్రవక్త. ఇర్మియా గారి గురించి కూడా మనం అదే మాట్లాడుకున్నాం కదా, ఆయన కూడా యాజక వంశమే, కానీ ఆయన కూడా దేవుడు పిలిచాడు. ఇక్కడ ఇతను కూడా యాజక వంశమే, అయినా ప్రవక్తగా ఇతను దేవుడు పిలిచాడు. రైట్. ఇక ఇతన్ని పిలిచేటువంటి ఆ సమయంలో ఇతను ఏమన్నాడు? ఎందుకంటేనండి ఇతను కూడా కాస్త భయపడి ఉంటాడు. కారణం, అక్కడనేమో ఇర్మియా గారు ఉన్నారు. ఎక్కడ? యెరూషలేములో ఇర్మియా గారు ఉన్నారు. ఇతను ఎక్కడున్నాడు? అక్కడ మిగిలిపోయిన అతి పీదలైన వారు తప్ప అన్నాడు కదా. అంటే పీదలైన వారు అక్కడ ఉండిపోయారు. ఎక్కడ? యెరూషలేములో పీదలైన వారు యెరూషలేములో ఉండిపోయారు. రెండవది ఏమన్నా అంగవైకల్యంతో ఉన్నవారు అక్కడే ఉండిపోవచ్చు.
మూడవది ముసలి వాళ్ళు, వృద్ధులు ఎవరు ఉంటే వాళ్ళు అక్కడే ఉండిపోవచ్చు. కనుక వృద్ధులైన వారు, వికలాంగులైన వారు, పేదవాళ్ళైన వారు, వాళ్ళంతా కూడా ఇంకా అంటే అనకూడదు కానీ ఇంకా ఏమంటే పనికిరాని వాళ్ళు, వాళ్ళ దృష్టిలో, ఎవరి దృష్టిలో? బబులోను రాజు దృష్టిలో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉండిపోయారనమాట? ఇక బబులోన్లో. అప్పటికా వాళ్ళకు కూడా మళ్ళీ రాజు ఉన్నాడంటే ఉన్నాడు. ఎప్పుడు అక్కడ రాజు ఎవరంటే సిద్కియా. ఓకేనా? యెహోయాకీన్ ఇక్కడికి వచ్చేసాడు కదా, సిద్కియా రాజు అవుతాడు. అప్పుడు కూడా ఇంకా ఇర్మియా గారు అక్కడ ప్రవచనాలు చెప్తూనే ఉన్నాడు. అంటే ఒకవైపు అక్కడ మిగిలిపోయిన వారికి చెప్పిస్తున్నాడు దేవుడు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చి చెరలో వచ్చిన వారికేమో ఇక్కడ యెహెజ్కేలు గారి ద్వారా చెప్పిస్తున్నాడు. ఇక బాబేలులో కూడా కొంతమంది ఉంటారు కదా, అంటే అది రాజధాని కదా, అక్కడున్న వాళ్ళకు ఎవరున్నారు? అక్కడున్న వాళ్ళకు వచ్చేసేమో దానియేలు గారు ఉన్నారు. అంటే అక్కడనేమో బాబేలు రాజధానిలో అక్కడున్న వాళ్ళకు వచ్చేసేమో దానియేలు గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల కేబారు నది తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకేమో యెహెజ్కేలు గారు ప్రవచనం చెప్తున్నాడు. అక్కడ మిగిలిపోయినటువంటి వాళ్ళకి, యెరూషలేములో మిగిలిపోయిన వారికి ఎవరు చెప్తున్నారు? అబ్బబ్బా, దేవుడు ఏర్పాటు చూడండి ఎలా ఉందో. అంటే దేవుడు ఎందుకంటే ఇంకా చెప్పిస్తున్నాడు అంటే ఇంకా మారతారేమో, లాస్ట్ మినిట్ వరకైనా మారతారేమో. ఇస్కరియోతు యూదా విషయంలో కూడా యేసుక్రీస్తుల వారు ఇంకా ఆయన అప్పగింపబడతాడు అనంగా కూడా అదే రోజు రాత్రి కదా ఆయన అప్పగించబడతాడు. ఆ రోజు రాత్రి వరకు కూడా ఇస్కరియోతు యూదా కోసం యేసుక్రీస్తు ఎదురు చూశాడు. మారతాడని అనుకున్నాడు. మారతాడేమో అనుకోనే యేసుక్రీస్తు అందరితో పాటు అతని పాదాలు కూడా పట్టుకున్నాడు, అతని పాదాలు కూడా కడిగాడు, తుడిచేశాడు. ఇస్కరియోతు యూదా పాదాలంటే అంటే కనీసం యేసు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టైనా కానీ అయ్యో ఇంత పవిత్రమైన, పరిశుద్ధుడైన, ఇంత దేవుడు భయం కలిగిన, భక్తి కలిగిన, యథార్థవంతుడైన, నీతివంతుడైన, ఈ పరిశుద్ధుడైన ఈ ఇతడు నా పాదాలు తాగుతున్నాడే, నా పాదాలు కడుగుతున్నాడేనని అప్పుడైనా కానీ వాడిలో ఆ రియలైజేషన్, పశ్చాత్తాపం అనేది వస్తుందేమోనని యేసుక్రీస్తు అతని పాదాలు కూడా పట్టి అతని పాదాలు కూడా కడిగాడు. కానీ వాడిలో ఆ పశ్చాత్తాపం అనేది ఆ సమయానికి రాలేదు. అలానే ఇక్కడ యెరూషలేములో మిగిలిన వారికి ఇర్మియా చెప్తున్నారు. అక్కడ అక్కడ రాజధానిలో అక్కడ ఉన్నటువంటి వారికి వచ్చేసేమో దానియేలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఎవరు చెప్తున్నారు? యెహెజ్కేలు గారు చెప్తున్నారు. అయినా మారారా? ఏం జరిగింది అసలు? యెహెజ్కేలు గారు దేవుడు పిలిచే సమయానికి మరి యెహెజ్కేలు గారు ఏమన్నారు? ఈ విషయాలన్నీ వచ్చేవారం మాట్లాడుకుందాం. ఓకే, సమయం అయింది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ పిల్లలకు ఏది కూడా నాయన సందేహంగా ఉండకూడదు అని ప్రతి విషయాన్ని కూడా సాధ్యమైనంత వరకు మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ పిల్లలకు ప్రతి విషయాన్ని విడదీసి విశదీకరించి వారి మనసుల్లో పెట్టడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో ఈరోజు వరకు మీరు తోడుగా ఉన్నారు. మీరిచ్చిన జ్ఞానంతో మీ పిల్లల మనసులలో మీ జ్ఞానాన్ని నింపుతున్నాను. ఎందరో మీ పిల్లలు నాయన ప్రతిరోజు మీ మాటల కోసం ఎదురు చూస్తున్నారు. లైవ్ ద్వారా మీ మాటలు వినడానికి ఎంతో ఆశను కనపరుస్తున్నారు. అంతేకాక మా కోసం ఎన్నో విషయాలలో తండ్రి ప్రార్థిస్తున్నారు. ఆర్థికంగా తమ చేయుతను కూడా మాకు ఇస్తున్నారు. మా కొరకు మీ పిల్లలు చేస్తున్న ఆలోచన, వారి ప్రార్థన, వారి సలహాలు, వారు చేస్తున్న సహాయం చాలా గొప్పది, మాటల్లో వర్ణించలేనిది. అట్టి మీ బిడ్డలందరికీ కూడా మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. దినదినము మీ మాటల చేత నింపబడిన కుటుంబాలుగా ఆత్మీయతలో అంతకంతకు వర్ధిల్లునట్లుగా సహాయం చేస్తారని నమ్ముతూ వచ్చి వాక్యాన్ని విన్న మీ బిడ్డలు, నెట్ ముందు లైవ్ ద్వారా కూడా వాక్యాన్ని వింటున్న మీ పిల్లలు అందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ మరొక రోజు మరలా మేమంతా కూడా కలుసుకొని మీ శ్రేష్టమైనటువంటి జ్ఞాన సంగతులు మాట్లాడుకొని మా జీవితాలను మీ వైపుకు త్రిప్పుకొను భాగ్యాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.